హాయ్ అందరికీ నమస్తే. నేను మీ డాక్టర్ అంజయ్య. ఇవాళ నడుము నొప్పుల గురించి తెలుసుకుందాం. ప్రతి మనిషి జీవితంలో పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఎప్పుడో ఒకసారి నడుము నొప్పి వస్తుంది. నడుము నొప్పి రాకుండా జీవితాన్ని దాటేవారు ఉండరు. నడుము నొప్పులలో రకాలేంటి, అవి ఎందుకు వస్తాయి, వస్తే వాటిని ఏ విధంగా మనం సరి అయిన విధంగా ట్రీట్ చేయొచ్చు, నడుము నొప్పిని ట్రీట్ చేసే అసలైన డాక్టర్ ఎవరు, వీటి గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ నడుము నొప్పులు ఎవరికి వస్తాయో తెలుసుకుందాం. కోర్స్ ఎవరికైనా రావచ్చు, రాని వారు ఉండరు అనుకుందాం. కానీ ఎక్కువగా ఎవరికి వస్తాయి? డ్రైవర్లకు వస్తాయి, సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు వస్తాయి, ఎక్కువగా చైర్లో కూర్చొని పనిచేసే వాళ్ళకు వస్తాయి, అండ్ ఎక్కువగా బరువులు ఎత్తే వాళ్ళకు వస్తాయి, వంగి పనిచేసే వాళ్ళకు వస్తాయి. ఎసిడిటీ, విపరీతమైన ఎసిడిటీ ఉండి అసలు ఏ పని చేయకుండా స్పైనల్ మజిల్స్, అబ్డామినల్ మజిల్స్ వేస్ట్ చేసుకునే వాళ్ళకు వస్తాయి. ఈ టైలరింగ్ జాబ్ చేస్తారు కదా కూర్చొని, వాళ్ళకు వస్తాయి. కోర్స్ మొత్తం మీద కూర్చొని చేసే వాళ్ళకు, వైట్ కాలర్ జాబ్ చేసే వాళ్ళకి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు పని మీద పడి బ్యాడ్ పోస్చర్ మెయింటైన్ చేసి సిట్టింగ్ ఎర్గోనామిక్స్ పాటించకుండా బ్యాడ్ పోస్చర్ మెయింటైన్ చేసి నడుము నొప్పి తెచ్చుకుంటారు. ఈ నడుము నొప్పులు ఏంటి, ఎలా వస్తాయి అనేది తెలుసుకునే ముందు రకరకాల నడుము నొప్పులు ఉన్నాయి, అవి ఏంటివో తెలుసుకుందాం. ఫస్ట్ది స్పాండిలైసిస్. స్పాండిలైసిస్ అంటే డిస్క్ డీజనరేషన్. వర్టిబ్రాస్ ఉంటాయి మనకి, వర్టిబ్రాస్ మధ్యలో డిస్కులు ఉంటాయి. ఓకే, ఏరియాని బట్టి వర్టిబ్రాస్కు పేర్లు పెట్టుకున్నాం మనం. ఇక్కడ సర్వైకల్ అని, ఆ తర్వాత థొరాక్స్ అని, ఆ తర్వాత కిందికి వస్తూ ఉంటా అంటే లంబార్ అని, ఆ తర్వాత సాక్రమ్ అని, ఆ తర్వాత కాకిక్స్ అని, ఇట్లా పేర్లు పెట్టుకున్నాం వాటిని. ఓకే, ఆ వర్టిబ్రాస్ మధ్యలో డిస్కులు ఉంటాయి. ఎక్కడ ఏ ఏరియాలో డిస్కులు ఉన్నాయి, ఏ ఏరియాలో బల్జ్ అవుతున్నాయి తెలుసుకోవడానికి, ట్రీట్ చేయడానికి సరిగ్గా ఉండేటట్టు పేర్లు పెట్టుకున్నాం. ఈ వర్టిబ్రాస్లో డిస్క్ డీజనరేషన్ అయితే స్పాండిలైసిస్ అంటారు. ఆ వర్టిబ్రాస్ ఇన్ఫ్లేమ్ డిస్క్ అయితే, ఇన్ఫ్లేమ్ వర్టిబ్రాస్ అయితే స్పాండిలైటిస్ అంటారు. అలా కాకుండా ఫ్యాసెట్ జాయింట్స్ ఉంటాయి వర్టిబ్రాస్కి అటాచ్ చేసి. ఈ ఫ్యాసెట్ జాయింట్స్లో ఇన్ఫ్లమేషన్ వస్తే లేదా డిస్లొకేషన్ వస్తే స్పాండిలోలిస్థెసిస్ అంటారు. ఆ తర్వాత గట్టిగా ఇబ్బంది అయ్యి, నడుములో గట్టిగా ఇబ్బంది అయ్యి, మెడల్లో గట్టిగా ఇబ్బంది అయ్యి, డిస్క్ ఒక దిక్కు బల్జ్ అయితే దాన్ని డిస్క్ బల్జ్ అంటాము. ఆ డిస్క్ ఏదన్నా ఒక నరువును కంప్రెస్ చేస్తున్నా లేదా న్యూరల్ కెనాల్ను కంప్రెస్ చేస్తున్నా కానీ దాన్ని న్యూరల్ కెనాల్ స్టెనోసిస్ విత్ డిస్క్ బల్జ్ అంటారు. అలా ఈ కండిషన్స్ ఉంటాయి. దీని తర్వాత ఇంకోటి ఉంటుంది, ఏంటి, ఆ డిస్క్ బల్జ్ ఎక్కువ అయిపోయి ప్రొలాప్స్ అవ్వడం, ఐవిడిపి అంటారు, ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ ప్రొలాప్స్ అంటారు. ఈ డిస్క్ ప్రొలాప్స్లో కూడా స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్. అంటే ఇప్పుడు డిస్క్ అనేది యాన్యులస్ ఫైబ్రోసిస్ అని ఒక పొరతో ఉంటుంది. దాని లోపల న్యూక్లియస్ పల్పోసిస్ ఉంటుంది. సో యాన్యులస్ ఫైబ్రోసిస్ పలిగిపోతే ఇది యాన్యులస్ ప్రొలాప్స్ అంటారు. ఓకే, అదే యాన్యులస్తో పాటు న్యూక్లియస్ కూడా పలిగిపోయింది అనుకోండి, డిస్క్ బల్జ్ అయ్యి అది ప్రొలాప్స్ అయ్యింది అనుకోండి, అప్పుడు దాన్ని న్యూక్లియస్ ప్రొలాప్స్ అంటారు. ఇప్పుడు ఈ కండిషన్స్ గురించి మనం తెలుసుకున్నాం కదా, ఇప్పుడు వీటికి ట్రీట్మెంట్ ఏంటి తెలుసుకుందాం. స్పాండిలైసిస్, డిస్క్ డీజనరేషన్. డిస్క్ డీజనరేషన్కి ట్రీట్మెంట్ ఏం చేస్తాము? ఆర్థోపెడిషన్ దగ్గరికి కావచ్చు, న్యూరో ఫిజిషియన్ దగ్గరికి కావచ్చు, ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి కావచ్చు, ముగ్గురు దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంటుంది ఈ మెడ నొప్పులు, నడుము నొప్పులు ఉన్నవాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్థో దగ్గరకో న్యూరో దగ్గరకో వెళ్తారు. వెళ్తే స్పాండిలోసిస్ వచ్చిందండి, మందులు ఇవి వాడండి, యూ మే గో టు ఫిజియోథెరపీ అని చెప్తారు. ఇది మంచి డాక్టర్ అయితే అలా చెప్తారు. మంచి డాక్టర్ కాకపోతే ఎక్కువ బిజీ ఉండి చూద్దాంలే మళ్ళీ వస్తే చెప్తాలే లేకపోతే లేదని తను బిజీ ఉండే డాక్టర్ చెప్పడు. అలా మందులు ఏవో రాస్తారు, ఈయన మింగుతాడు, తగ్గదు, మళ్ళీ వెళ్తాడు, అప్పుడు ఫిజియోథెరపీకి వెళ్ళమంటారు. ఫిజియోథెరపిస్ట్ ఏం చేస్తాడు, మీకు ఆస్టియోఫైట్ ఫార్మేషన్ కాకపోతే ట్రాక్షన్ అప్లై చేసి మీ డిస్క్ను అటు వర్టిబ్రాస్ను కొంచెం వెడల్పు చేసి వదిలేస్తాడు. ఇట్లా ట్రాక్షన్తో పాటు దాని ద్వారా వస్తున్న
పెయిన్ తగ్గించడానికి పనిచేస్తాడు. అంటే నడుము నొప్పికి కానీ మెడల నొప్పికి కానీ అత్యంత అద్భుతమైన వైద్యం ఏదన్నా ఉంది అంటే అది ఫిజియోథెరపీ మాత్రమే. ఎందుకంటే దీన్ని మించిన ట్రీట్మెంట్ లేదు అసలు నడుము నొప్పులకు మెడ నొప్పులకు ఫిజియోథెరపీ. ఎందుకంటే ఇవి క్రానిక్గా వచ్చేటి ఫిజికల్, దాంట్లో మన బాడీలో ఏదన్నా కెమికల్ తక్కువయ్యో లేకపోతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్తోనో రాలేదు. జస్ట్ ఇది ఫిజికల్ ప్రాబ్లంను ఫిజికల్ థెరపిస్ట్ మాత్రమే ట్రీట్ చేయగలడు. ఇది మందులు ఏం పనిచేయవు దీనికి. లెస్థెసిస్, స్పాండిలో లెస్థెసిస్ అనేది ఏదైతే ఉందో దానికి మెడికల్ డాక్టర్ అవసరమైతే అవసరమవుతాడు. కైరో ప్రాక్టీషనర్ కూడా స్పాండిలో లెస్థెసిస్ని ట్రీట్ చేయగలడు. అలాగే ఫిజియోథెరపిస్టు ఇంకా బెటర్గా ట్రీట్ చేయగలడు. దాంతోపాటు డిస్క్ ప్రొలాప్స్, ఐవిడిపి, ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ ప్రొలాప్స్, యాన్యులస్ ఫైబ్రోసిస్ అయితే అంటే పైపొర, డిస్క్ది పైపొర పగిలిపోతే కూడా మనం సేవ్ చేయొచ్చు ఫిజియోథెరపీ ద్వారా. వన్స్ న్యూక్లియస్ కూడా పలిగింది, స్పైనల్ కెనాల్ పూర్తిగా స్టెనోసిస్ అయింది, కాళ్ళు విపరీతంగా తిమ్మిరి వస్తున్నాయి లేదా విపరీతంగా పెయిన్ వస్తుంది, కింద పెట్టలేకపోతున్నాడు అంటే అది మస్ట్ అండ్ షుడ్గా సర్జరీకి వెళ్ళాల్సి వస్తుంది. సర్జరీకి వెళ్తే ఆ పగిలిపోయి బయటకు వచ్చిన డిస్క్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేయడాన్ని లామినెక్టమీ అంటారు, లేదా ఆ డిస్క్ను కంప్లీట్గా తీసేయడాన్ని డిస్కెక్టమీ అంటారు. కోర్స్ దానివల్ల ఫెసిలిటీ ఎంత ఉందో కష్టం కూడా, అంటే సైడ్ ఎఫెక్ట్స్, కష్టము, దాన్ని ఏం జరుగుతుందో తెలియదు ఆ సర్జరీలో. అది ఏదైనా జరగచ్చు. అది మరి డాక్టర్ ముందే చెప్తారు, ఇది స్పైన్ సర్జరీ కాబట్టి ఏదైనా జరగచ్చు, మనం ఏమీ చేయలేము, బట్ ఇది చేస్తే ఇలా ఉంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేసి మరీ సర్జరీ చేస్తారు. సో ఏది ఏమైనా సరే రోగం అనేది, ఈ వ్యాధి అనేది క్రానిక్గా వచ్చేది, ఒక్క రోజులోనో 2 రోజుల్లోనో వచ్చేది కాదు. ఇక ఒక్క రోజులో 2 రోజుల్లో వచ్చేటి ఏముంటాయంటే విపరీతంగా బరువులు లేవట్టడము, తాహతకు మించి లిఫ్ట్ చేయడము, లేకపోతే పడడము, యాక్సిడెంట్గా అక్యూట్గా విపరీతంగా దెబ్బ తాకి పడడము, ఆ స్పైన్ మీదనే ఇంజురీ అవ్వడము, అట్లాంటి వాటికి అక్యూట్ అంటాం. అది అప్పటికప్పుడు వచ్చింది, అది సడన్గా వచ్చింది, యాక్సిడెంటల్గా మనం కన్సిడర్ చేయొచ్చు. కానీ ఎక్కువగా నడుము నొప్పులు మెల్లగా క్రానిక్గా వచ్చేటియే, మన నిర్లక్ష్యం వల్ల వచ్చేటియే. అన్ని జబ్బులకు మూల కారణం అసిడిటీ అని చెప్తారు. అది స్టార్ట్ అయిన తర్వాతే మెల్లమెల్లగా జబ్బులు అనేటివి స్టార్ట్ అవుతూ ఉంటాయి మనిషి బాడీలో. అలాగే నడుము నొప్పి కూడా యాసిడిటీ వల్ల వస్తుంది అంటే మీరు నమ్ముతారో నమ్మరో తెలియదు. ఎసిడిటీ ఉండడం వల్ల మెల్లగా మీ పొట్ట కండరాలు వీక్ అవుతాయి, దాంతోపాటు నడుము కండరాలు వీక్ అవుతాయి. ఇట్లా పొట్ట కండరాలు, నడుము కండరాలు వీక్ అయిన తర్వాత మీ నడుమును బలంగా ఉంచేటువంటి కండరాలు వీక్ అయినప్పుడు వట్టి బ్రాస్ మధ్యలో ఉన్న డిస్క్ మీద కంప్రెషన్ పడుతుంది, బలంగా ఉండలేదు మీ నడుము. ఆ కంప్రెషన్ పడడం వల్ల ఏం జరుగుతుంది? డిస్క్ ప్రొలాప్స్ కావచ్చు, నొప్పి కావచ్చు, ఇంక ఈ రకరకాల నేను చెప్పిన ఇవన్నీ రావడం జరుగుతుంది. సో నడుము నొప్పి స్టార్ట్ అయ్యింది అన్నప్పుడే ఫిజియోథెరపిస్టుని సంప్రదించండి. మంచి ఫిజియోథెరపిస్టు మీకు ట్రీట్ చేస్తాడు, మళ్ళీ రాకుండా చేస్తాడు. నడుము నొప్పి ట్రీట్ చేసి తగ్గించుడు ఎవరైనా చేస్తారు, అది రెస్ట్ తీసుకున్నా తగ్గుద్ది, కానీ మళ్ళీ వస్తుంది. ఫిజియోథెరపిస్ట్ మాత్రమే మీకు నడుము నొప్పి మళ్ళీ తిరగబెట్టకుండా మీకు చేస్తాడు. ఎక్సర్సైజ్ ప్రిస్క్రైబ్ చేస్తాడు, స్ట్రెచ్ చేస్తాడు, హ్యామ్స్ట్రింగ్స్ కానీ స్ట్రెచ్ లేకపోతే స్ట్రెచ్ చేస్తాడు. చాలా జాగ్రత్తలు చెప్పి మరీ ఎర్గోనామిక్స్ చెప్తాడు, జాగ్రత్తలు చెప్పి మరీ చేస్తాడు. అనే తగ్గుతుంది ఎవరికైనా. కొన్నాళ్ళ పాటు ఫిజియోథెరపీ చేసుకుంటే మళ్ళీ తిరగబెట్టకుండా చాలా హాయిగా జీవించవచ్చు. ఇంతే. థ్యాంక్ యూ.